హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ లాగరిథమ్ టాపిక్స్ చెప్పుకుంటున్నాం. సో సాల్వ్ ద ఈక్వేషన్ 3 to the power of x is equals to 5 to the power of x minus 2. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ అండ్ లాగరిథమ్స్లో సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో లాగ్ 3 power x is equals to log 5 to the power of x minus 2. అండ్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా ఉంది, లాగ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ లాగ్ ఏ. సేమ్ అదేవిధంగా ఈ ఎక్స్ అనేది ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు ఎక్స్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 2 లాగ్ 5 అండ్ లాగ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. సో అలాంటప్పుడు ఇక్కడ మనం బేస్ యాడ్ చేసుకోవచ్చు కదమ్మా. ఎస్, సో ఎక్స్ లాగ్ 3 టు ద బేస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 2 లాగ్ 5 టు ద బేస్ 10. ఇక్కడ నీకు ఎక్స్ మైనస్ 2 హోల్ బ్రాకెట్ వచ్చి లాగ్ వచ్చింది, సో దాన్ని విడివిడిగా కూడా రాసుకోవచ్చు. ఎక్స్ లాగ్ 3 టు ద బేస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ లాగ్ 5 టు ద బేస్ 10 మైనస్ 2 లాగ్ 5 టు ద బేస్ 10. క్వశ్చన్లో మనకు కనుక్కోమని చెప్పింది సాల్వ్ ఎక్స్ అన్నాడు కాబట్టి ఎక్స్ టర్మ్స్ అన్నింటిని ఒక దగ్గర తీసుకొద్దాం. అయితే యాక్చువల్లీ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ నెగిటివ్ ఉంది కాబట్టి లెట్ కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడికి వచ్చేసి అంటే మైనస్ టర్మ్ ఇటు వచ్చేస్తే ఏమవుతుంది, ప్లస్ టర్మ్ అవుతుంది. ఈ ఎక్స్ లాగ్ 5 టు ద బేస్ 10 ఇక్కడే ఉంది, ఇక్కడ ఉన్న ప్లస్ టర్మ్ ఇటు వచ్చేస్తే నీకు మైనస్ అవుతుంది. సో 2 లాగ్ 5 టు ద బేస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ని కామన్ తీస్తున్నా, లాగ్ 5 టు ద బేస్ 10 మైనస్ లాగ్ 3 టు ద బేస్ 10. ఎక్స్ అనేది కాన్స్టెంట్, ఎక్స్ మనం కాన్స్టెంట్ కదా, ఎక్స్ వేరియబుల్ మనం కనుక్కుంటున్నాం కాబట్టి ఈ మిగిలిన టర్మ్ని ఇక్కడ తీసుకొచ్చేయాలి. ఇక్కడ నీకు మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టుకి ఇటువైపు వచ్చేస్తే అది డివిజన్ అవుతుంది. So hence proved x term is equals to 2 log 5 by log 5 to the base 10 minus log t to the base 10.